వెల్కమ్ టు ది లియో. దేశంలో ఏ రాష్ట్రానికైనా సరే రాజధాని అనేది గుండెకాయ లాంటిది. ఆ రాజధానిని బట్టే ఆ రాష్ట్ర అభివృద్ధి కూడా డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణని తీసుకుంటే ఈ రోజు హైదరాబాద్ జనరేట్ చేసే ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎంటైర్ తెలంగాణ మొత్తాన్ని కూడా నడపడానికి ఉపయోగపడుతుంది. సో అదే లక్ష్యంతో చంద్రబాబు గారు రాష్ట్ర విభజన సమయంలో, రాష్ట్ర విభజన చాలా మందికి తెలియకపోవచ్చు, ఇప్పుడున్నటువంటి నేటి కుర్రోళ్ళకి తెలియకపోవచ్చు, కానీ విభజన జరిగిన సమయంలో చాలా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి. ఒక పక్క తెలంగాణ రాష్ట్రానికి మిగులు ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు మిగిలాయి, రాజధాని లేదు అని అప్పటికే డెవలప్ అయినటువంటి హైదరాబాదు తెలంగాణకు ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని అందరూ బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు చంద్రబాబు గారికి పట్టం కడితే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రపంచ స్థాయి రాజధానికి రూపకల్పన చేశారు. ఆయన చంద్రబాబు గారికి కలిసి వచ్చింది ఏంటంటే అనుభవం. గతంలో హైదరాబాద్ని ఆయన డెవలప్ చేసిన విధానం కావచ్చు, సైబరాబాద్ని నిర్మాణించిన విధానం కావచ్చు, అలాగే టెక్నాలజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి పేరుండటం కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ప్రజలు కూడా 2014లో చంద్రబాబు గారికి ఎందుకు ఓటేశారంటే రాజధాని లేని రాష్ట్రంగా మనం ఏర్పడ్డాము. సో ఇలాంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న నేత అయితే తప్ప వేరే ఎవరైనా సరే రాష్ట్రాన్ని గట్టెక్కించలేరు అని చెప్పి భావించినటువంటి ప్రజలు ఆ రోజు చంద్రబాబు గారికి పట్టం కట్టారు. సో అంటే రాజధాని అంటే సాధారణంగా మనం ఇల్లు కట్టాలంటేనే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో మన అందరికీ తెలుసు. మరి అలాంటిది ఒక ప్రపంచ స్థాయి రాజధానికి రూపకల్పన చేయాలంటే రాత్రికి రాత్రి అయ్యే పని అయితే కాదు. దానికి చంద్రబాబు గారు ఒక ఏడాదిన్నర 2 ఏళ్ళు సమయం తీసుకున్నారు. అదే సమయంలో ఆ ల్యాండ్ ప్రజల నుంచి స్వచ్ఛందంగా ప్రపంచ చరిత్రలో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా 30,000 ఎకరాలకు పైగా సేకరించినటువంటి ఏకైక నేత చంద్రబాబు గారే. మన రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ల్యాండ్ పుల్లింగ్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు తర్వాత ఆదర్శంగా తీసుకోవడమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఇది ఒక న్యూస్గా మారింది అంటే అది చంద్రబాబు గారి గొప్పతనం. చాలామందికి తెలియదు. ₹1 ఖర్చు లేకుండా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్నారు. రైతులు కూడా స్వచ్ఛందంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వచ్చి ల్యాండ్ ఇచ్చారు. ఎక్కడా నిర్బంధాలు లేవు, ఎక్కడా 144 సెక్షన్ లేవు, ఎక్కడా పోలీస్ పికెట్లు లేవు. రైతులని స్వచ్ఛందంగా ఒప్పించారు, భూమి తీసుకున్నారు. కరెక్ట్గా అమరావతి నిర్మాణ మొదలైన సమయంలో అప్పటికే ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి సచివాలయం కావచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా ఇతర ప్రభుత్వాల భవనాలు కావచ్చు, ఆల్రెడీ ఒక పక్క టెంపరీగా ఉండటానికి నిర్మించి మరో పక్క రాజధానికి సన్నద్ధమయ్యారు. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అడుగు పెట్టాడో మొత్తం రాజధాని అనేది మొత్తం కూడా మసిగా మార్చేశాడు. ఆయనే చెప్పాడు, స్వయంగా వాళ్ళ నాయకులే చెప్పారు. అది అమరావతి అనేది ఒక ఎడారి అన్నారు, ఒక శ్మశానం అన్నారు. నిన్న సిగ్గు శరం వదిలేసి మేము అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. మీరు 5 ఏళ్ల పాటు అమరావతి రైతులను రోడ్డు మీద కూర్చోబెట్టి ఎంత మానసిక క్షోభకు గురి చేశారో ప్రజలకు తెలియదా? ప్రజలకు తెలుసు కదా, అమరావతి రైతులకు తెలుసు కదా. మొన్న అమరావతి నినాదంతోనే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళింది కదా. కూటమి ఏమైంది? ప్రజలు పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో వెళ్తే 3 చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టారు. సో తర్వాత 5 ఏళ్ల పాటు అసలు మళ్ళీ మన రాజధాని ఏంటా అని ఒక సందిగ్ధం, చాలామంది కన్ఫ్యూజ్. అసలు భవిష్యత్తులో మనకు రాజధాని అనేది ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని కొత్త విధానాన్ని 3 రాజధానులు అంటాడు, ఎక్కడో విఫలమైన సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకోండి అంటాడు అని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. సరే, మొత్తానికి చంద్రబాబు గారు ఎలాగోలానా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకున్నారు, ఖచ్చితంగా అడ్డుకున్నారు. శాసన మండలిలో ఆ రోజు అమరావతికి సంబంధించి ఎంత ఫైట్ చేశారో టీడీపీ ఎమ్మెల్సీలు మనందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డే తిరిగి వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. అదే సమయంలో కోర్టుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి చివాట్లు ఎదురైనటువంటి పరిస్థితి. సో వెరసి తర్వాత మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అమరావతి ఊపిరి పీల్చుకుంది. సో యుద్ధ ప్రాతిపదికన అంటే ఎక్కడ మొదలు పెట్టారు అంటే ముళ్ళకంపల తొలగింపు దగ్గర మొదలుపెట్టారు అమరావతిలో మళ్ళీ తిరిగి నిర్మాణాన్ని. ఎందుకంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తిగా నిజంగానే శ్మశానంగా మార్చేశాడు. ఆయన అన్నమాట నిజమవ్వాలనే ఉద్దేశమో ఏమో తెలియదు, కానీ నిజంగానే ఒక ఎడారిలాగా, ఒక శ్మశానంలాగా మార్చేసాడు దాన్ని. ఎక్కడా కూడా ఒక పని కూడా చేయకుండా, ఈవెన్ గతంలో చంద్రబాబు గారి హయాంలో కాంట్రాక్టు పనులు కొనసాగించేవాళ్ళు జగన్ గెలిచాక 6 నెలల పాటు వెయిట్ చేశారు. ఎందుకంటే అమరావతి నిర్మాణం కొనసాగుద్దేమోనని 6 నెలలు చూసి ఇక వాళ్ళ యంత్రాలు తుప్పు పట్టిపోతున్నాయి అని చెప్పి ఆ భారీ యంత్రాలను తీసుకుని వెళ్ళిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి మనసు మాత్రం కరగల. అమరావతిలో ఒక ఇటుక ఇలా. ట్విస్ట్ ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతికి ఆమోదం అన్నాడు, 30,000 ఎకరాలు ఉండాలన్నాడు, కృష్ణానది ఒడ్డున అన్నాడు.
తర్వాత 3 రాజధానులు మాటెత్తుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు సిగ్గు శరం వదిలేసి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేత అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు. అంటే రాజకీయ నాయకులకి సిగ్గు ఉండదు, శ్మశానం ముందు ముగ్గు ఉండదు అని ఒక సామెత ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోద్ది. మిగతా వాళ్ళకి నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా సరిపోద్ది. 5 ఏళ్ల పాటు అమరావతి రైతులని మానసిక క్షోభకు గురి చేసినటువంటి జగన్ ఈరోజు నేను అమరావతికి వ్యతిరేకం కాదని స్టేట్మెంట్ ఇవ్వటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కంటే ఇంకా పెద్ద పదం ఏదైనా ఉంటే అది వాడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కళ్ళారా చూశారు కదా, గత 5 సంవత్సరాల చరిత్ర అందరికీ తెలుసు కదా. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి 5 సంవత్సరాల చరిత్ర తెలుసు. సో జగన్ అలాంటి జగన్ నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు కట్టుబడి ఉండి 3 రాజధానులని మళ్ళీ అమరావతి అని చెప్పి దొంగ నాటకాలు ఎందుకు? ఎందుకనంటే మొన్న ప్రజలు తరిమి కొట్టారు కాబట్టి. మళ్ళీ 3 రాజధానులు అంటే ఈసారి జగన్కు కూడా డిపాజిట్ దక్కదు కాబట్టి పులివెందుల్లో ఆ భయంతో మళ్ళీ ఇప్పుడు అమరావతి నాటకాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి చేత వల్లించాడు. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను చూసిన తర్వాత రాజధాని భవిష్యత్తు మీద అందరికీ ఆ భయం ఉంది. ఆ భయం చంద్రబాబు గారిలో కూడా ఉంది. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఎల్లవేళ అధికారంలో ఉంటామని ఎవరు చెప్పరు. సరే టీడీపీ ఇంకో మహా అయితే ఇంకో టర్మ్ రావచ్చు, 2 టర్మ్ రావచ్చు, ఆ తర్వాత మారితే మారచ్చు. కానీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతలు ఎవరైనా వచ్చినా కానీ అమరావతిని టచ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో, పునర్విభజన చట్టానికి సవరణ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఆమోదించి దాన్ని పార్లమెంటుకు పంపి అన్నీ కుదిరితే ఏప్రిల్ 2నే దాన్ని పార్లమెంటు ముందుకు కూడా తీసుకొచ్చి ఆమోదం పొందే విధంగా చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంతో ఉన్నటువంటి సఖ్యతను ఉపయోగించుకుని ఒక దుర్భేద్యమైనటువంటి చట్టరక్షణను అమరావతికి కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పడిలేచిన కెరటంలా అమరావతి అడ్డంకులను అధిగమించి అని చెప్పి నిజంగానే ఏ రాష్ట్ర రాజధానికి నిజంగా ఇన్ని ఒడిదుడుకులు వచ్చుండవు. చంద్రబాబు గారు మొదలు పెట్టడం, జగన్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నాశనం చేయడం, మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం స్టార్ట్ చేయడం, ఇలాంటి ఇన్ని ఒడిదుడుకులు ఎక్కడా ఉండవు. నిజంగా జగన్మోహన్ రెడ్డి రాజధానిని చంద్రబాబు గారి స్థాయిలో కాకపోయినా జగన్మోహన్ రెడ్డి కొద్దో గొప్ప ఆపకుండా కొనసాగించుంటుంటే ఈ రోజుకి ఆల్మోస్ట్ రాజధాని దశ మొత్తం కూడా మారిపోయేది. దాదాపుగా 12 ఏళ్ళు అవుతుంది. దశ మొత్తం మారిపోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల తిరిగి మళ్ళీ నిర్మాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర రాజధాని లేని రాష్ట్రంగా మారింది. తెలుగువారు గర్వించేలా నవీన నగర నిర్మాణానికి నాటి టీడీపీ సర్కారు శ్రీకారం చుట్టింది. మేము అమరావతికి అనుకూలమే అని మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే జగన్ మాట మార్చారు. 3 ముక్కలాట మొదలుపెట్టారు. అమరావతిని అటకెక్కించారు. రాజధాని రైతుల త్యాగాలను గేలి చేశారు. వేల కోట్లతో జరిగిన నిర్మాణాలను పాడుపెట్టారు. అమరావతిపై కక్ష సాధించారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాగానే మళ్ళీ అమరావతి ఊపిరి పీల్చుకుంది. ఇంకెప్పుడు ఎవరు అమరావతిని కదిలించకుండా ఒక చట్టబద్ధ రక్షణకు రంగం సిద్ధమైంది. దీనిపై శనివారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేయనుంది. చెక్కు చెదరని అమరావతి సంకల్పం, ఆంధ్రులకు సొంత రాజధాని స్వప్నం. తొలుత సమర్థించిన జగన్ను వైసీపీ అనక అమరావతిపై 5 ఏళ్లు విషయం. 3 ముక్కలాటతో ఘోర పరిహాసం, కూటమి రాకతో తిరిగి జీవం. అమరావతిని మరెవరూ కదిలించకుండా చట్టబద్ధత. నేడు అసెంబ్లీ వేదికగా తీర్మానం, ఆ వెంటనే కేంద్రానికి నివేదిక. పార్లమెంటులో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు అయితే ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఏపీకి అమరావతి రాజధాని అని శనివారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించనుంది. ఇదే విషయం తీర్మానం చేసి వెంటనే కేంద్రానికి పంపించనుంది. రాష్ట్ర విభజన సందర్భంలో రాజధానిపై చేసిన తీర్మానంలోని అస్పష్టతను తొలగించనుంది. ఆనాడు విభజన కలిగించిన కష్ట నష్టాల నుంచి కోలుకునేందుకు, ఏపీని గట్టెక్కించేందుకు విజయవాడ చుట్టుపక్కల రాజధానిని ఏర్పాటు చేసుకుంటామని, దానికి అవసరమైన వనరుల కోసం కూడా అప్పట్లో చంద్రబాబు గారు ప్రయత్నం చేశారు. ఒక రకంగా అమరావతి నిర్మాణానికి జగన్ మొదటి నుంచి వ్యతిరేకమే. నేను అనుకూలమని చెప్తున్నాడు కానీ గతంలో కూడా చెప్పాడు కానీ నేను ఇల్లు కట్టుకున్నా ఎక్కడే ఉన్నానని. అమరావతి నిర్మాణానికి జరగకుండా పర్యావరణ అనుమతులు రాకుండా నిర్మాణం జరుగుతుందని కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అమరావతి నిర్మాణం ఏమీ అంత ఈజీగా మొదలవలా. జగన్మోహన్ రెడ్డి తను చేయాల్సిన ప్రయత్నం అంతా చేసినా కానీ చంద్రబాబు గారు సమర్థవంతంగా నెట్టుకుంటూ అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తే, బట్ 2019 ఎన్నికల తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా ఎడారిగా మార్చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఒకటి ఉంది, ఒక ప్రశ్న ఉంది. దానికి స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోయినా తప్పించుకున్నా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికైనా సమాధానం చెప్పి తీరాలి. జగన్మోహన్ రెడ్డి అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా? జగన్మోహన్
రెడ్డి దృష్టిలో రాజధాని అంటే 3 రాజధానులా, ఒక రాజధానా? ఈ ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే ఎన్నికల్లోకి రావాలి. ఎందుకంటే ప్రజలేమంత ఆషామాషిగా వదిలిపెట్టరు. జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు కానీ ప్రజలేమంత ఆషామాషిగా వదిలిపెట్టరు. ఏది ఏమైనా మొత్తానికి అమరావతికి ఒక దుర్భేద్యమైనటువంటి చట్టరక్షణ కల్పనకు ఈరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, ఆ తర్వాత దాన్ని వెంటనే కేంద్రానికి పంపడం అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు. Please subscribe to Leo News for more videos.